పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే మాటలు విందాం. మనుషునికి విద్య అనేది అవసరం. ప్రతి మానవుడు విద్యను అభ్యసిస్తాడు. ఆమేన్. విద్యను అభ్యసించేటప్పుడు కాలేజీకి వెళ్ళాలా, స్కూల్కి వెళ్ళాలా అనేది కాకుండా విద్య అనే దాన్ని ప్రతి మనుష్యుడు సంపార్జిస్తాడు. అది గృహంలో నుంచి కానీ, కాలేజీలో నుంచి కానీ, ఎక్కడి నుంచి అయినా ఈ విద్య అనేది మనిషికి జ్ఞానాన్ని అందిస్తుంది. ఆమె జ్ఞానం వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో 3 రకాల విద్యలు ఉన్నాయి. ఎన్ని రకాలు? 3 రకాల విద్యలు ఉన్నాయి. ఈ వాక్యాన్ని నిభ్రమ కలిగి వినండి. ఆమేన్. ఈ వాక్యం చెప్పేటప్పుడు ఈ విద్యలన్నీ మహోన్నతుని విద్య అనేది దేవుని విద్య. మొదటిది ఏంటి? మహోన్నతుని విద్య. సంఖ్యాకాండం 24:16. మొట్టమొదటి విద్య మహోన్నతుని విద్య. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 16వ వచనం. మహోన్నతుని విద్య అండర్లైన్ చేయండి ఆ పాయింట్. ఏ విద్య ఇది? మహోన్నతుని విద్య. దీన్ని ఎవరు అభ్యసించటల్లా, కానీ మనిషికి శ్రేష్టమైన విద్య మహోన్నతుని విద్య. మరొక విద్య ఉంది. యెషయా గ్రంథం రిఫరెన్స్ వర్క్స్కి రాసుకునే టైం లేదు, త్వరగా చాలా కాంటెంట్ ఉంది చెప్పడానికి. ఇది మధ్యలో కట్ చేయడానికి లేదు. లోక విద్య అనేది ఉంది. యెషయా గ్రంథం 44:25. ఇది లోక సంబంధమైన విద్య. ఎక్కువ మనుషులందరూ దీని కొరకే ఎక్కువ ప్రయాసపడుతున్నారు. తనకున్న ద్రవ్యాన్ని ఖర్చు పెడుతున్నారు. మన పిల్లలందరూ చదివించుకుంటున్నాం. మంచిది. శరీర పోషణ కొరకు, ఖచ్చితంగా జ్ఞానం కొరకు ఈ విద్య కావాలి. లోకంలో మరొక విద్య ఉంది. అపోస్తల కార్యాలు 19:19. ఇది మాంత్రిక విద్య. ఇది ఈరోజు సబ్జెక్ట్. ఏ విద్య ఇది? మాంత్రిక విద్య. అక్కడ మాంత్రిక విద్య అనేకులు నేర్చుకుంటున్నారు. అక్కడ అండర్లైన్ చేసుకోండి ఆ పాయింట్. ఎన్ని విద్యలు ఉన్నాయి? మహోన్నతుని విద్య. రెండోది వచ్చేదలికి లౌకిక సంబంధమైన విద్య. మూడోది వచ్చేదలికి ఇంకోటి ఏంది? మాంత్రిక విద్య. అపోస్తల కార్యాలు 19:19. అనేకులు. చాలు అక్కడ వరకు అండర్లైన్ చేయండి. తర్వాత కంటిన్యూ చేద్దాం. మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు. ఈ చివరి దినాల్లో కూడా ఇది చాలా ప్రబలమైపోయింది. మనకు తెలియకుండానే ఆ విద్య మీ గృహాలలోకి, మీ బ్రతుకుల్లోకి తెలియకుండానే చాప కింద నీరులాగా వచ్చి ఆ విద్యలో మీరు మునిగిపోయారేమో. దేవుని వెలుగులో మనం చూసి దాన్ని కడుక్కుందాం. ఆమేన్. మాంత్రిక విద్యట అనేకులు నేర్చుకున్నారు ఆ కాలంలో కూడా. ఈ ప్రభువారు వచ్చేటప్పుడు కూడా ఈ విద్య చాలా ప్రబలమైంది. చాలామంది ఈ విద్యకు ఆకర్షితులవుతున్నారు. చాలామంది మనుష్యులు ఈ విద్యకు వసుడైపోతున్నాడు. ఈ విద్య ఏంటిది? మాంత్రిక విద్య. ఇదిగో మీ గృహంలో ఈ చెట్టు ఏలాడ తీసుకుంటే మీ గృహంలో ధనం అనేది తాండవిస్తుంది, వశుడైపోతాడు. ఇదిగో మీ గృహంలో ఇది ఏర్పాటు చేసుకుంటే మీకు మంచి ఆరోగ్యం అయింది, వశుడైపోతున్నాడు. మీ గృహంలో పెళ్ళిళ్ళు కావటం లేదా? ఇదిగో ఈ తాయితీ కట్టుకోండి, వశుడైపోతున్నాడు. క్రైస్తవులు కూడా ఈ విద్య మీద ఎక్కువ ప్రబలమైపోతుంది. అపవాది ఎక్కువ దీని మీద ఈ చివరి కాలాల్లో నెట్లో కూడా చూస్తే ఎక్కువ ఆకర్షణకు లోనవుతూ వశుడైపోతున్నాడు మానవుడు. ఏ విద్య కంటే ఈ మాంత్రిక విద్యకు వశుడైపోతున్నాడు. మనిషిని ఆకర్షిస్తుంది ఈ విద్య. అయితే కొన్ని నిమిషాలు దీని గురించి ఉపోద్ఘాతం చెప్తాను. దేవాతి దేవుడు అనేక ప్రపంచాలను సృజించారు. ఆయన ఎన్ని ప్రపంచాలు?
ప్రపంచాలను సృజించాడు, అనేకమైన ఆయన పాలపొంతలను సృజించాడు, మహా ఆకాశాలను సృజించాడు ఆయన. అయితే సృజించిన తర్వాత ఆయన్ని ఆరాధిస్తున్నారు దేవదూతలు, దూతగణాలన్నీ, వేల కోట్ల దూతగణాలు దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. కెరూబులు, షెరూబులు, 24 పెద్దలు దేవునిని ఆరాధిస్తూ ఉన్నాయి. ఈ లోపల దాంట్లో ప్రధానుడైన లూసిఫర్, వాడే ఆది ఘట సర్పం, దేవుని సింహాసనానికి హెచ్చించుకోవటం వల్ల ప్రభువారు దాన్ని చూసి వాడిని నెట్టివేశాడు ఆకాశము నుండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు. అంతటా పరలోకమందు ఇదిగో ఎర్రని మహాఘట సర్పము 7 తలలను 10 కొమ్ములు నుండెను. దాని తల మీద దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం ఈడ్చి వాటిని చాలు. సాతానును దేవుడు ఆ మహాకాశం నుంచి నెట్టేసినప్పుడు ఎంత భాగాన్ని తీసుకొచ్చాడు తోకతో? చదవండి, ఎంత భాగం? 3వ భాగాన్ని తీసుకొచ్చాడు. దేవాతి దేవుడు సృష్టికర్త 1000 లోకాలను సృజిస్తే, ఎన్ని లోకాలని మీకు అర్థం అవడానికి, 330 లోకాలు ఆడి వశమైపోయాయి. ఎన్ని లోకాలు? 330 లోకాలు. ఇప్పుడు ఆ 330 లోకాలు ఎవడి వశంలో ఉన్నాయి? సాతాను వశంలో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప దేవునికి కొందనాలు. అయితే ఈ అపవాది ఆ 300 మనం అనుకుంటే ఆ 330 లోకాల్లో సంస్కృతి ఉంది, అక్కడ నాగరికత ఉంది, అక్కడ జీవన శైలి ఉంది, అక్కడ వ్యవసాయం ఉంది, అక్కడ ధాన్యం కూడా ఉంది. ఆమేన్. అన్నీ ఉన్నాయి అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ధాన్యం కూడా ఉంది. ఇప్పుడు దేవదూతలు ఏ ఆహారం తింటారని పరిశుద్ధ గ్రంథం మాట్లాడింది? మన్నాను తింటున్నాయి. ఎప్పుడు? ఆ సాతాను ఘట సర్పము కోలదోలపుకు మునుపు అందరు కలిసి మన్నాను ఇచ్చాడు ప్రభువారు అందరికి. ఆమేన్. మన్నాను ఇచ్చాడంటే ఆహార ధాన్యము, ఆకాశ ధాన్యము కూడా అక్కడ ఉంది. ఆకాశ ధాన్యం ఉందంటే ఆకాశములో పంట ఉంది. పంట ఉందంటే వ్యవసాయం ఉంది అక్కడ. అది ఎవరికి? దేవదూతల ఆహారం అది. అయితే చూడండి, కీర్తనలు 78వ అధ్యాయము 24-25. కురిపించెను. అండర్లైన్ చేయండి. ఆకాశ ధాన్యం. ఆకాశంలో ఏముంది? ధాన్యం ఉంది. ఇప్పుడు 1000 లోకాలను ప్రభువారు సృజిస్తే 330 లోకాలు సాతాను వశమయ్యాయి. మిగతా 700 పైచిలుక దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. మరి వీళ్ళకి ఆహారం కావాలి. అంతకుముందు మన్నా తిన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవదూతలు మన్నా తింటున్నాయి. మరి ఈ సాతాను ఏ ఆహారం తింటున్నాయి చూద్దాం. అక్కడ ధాన్యం ఉందంటే ఏం జరుగుతున్నట్లు? వ్యవసాయం ఉన్నట్లే, ఆడ నాగరికత ఉన్నట్లే, అక్కడ సంగీత వాయిద్యాలు ఉన్నట్లే. ఈ లూసిఫర్ ఏం చేశాడంటే భూలోకపు గ్రహం మీదకు చూశాడు. ఇక్కడ కయ్యోను ఉన్నాడు మనకి. కయ్యోను తెలుసు కదా అందరికీ. ఈ కయ్యోను ఏ సంబంధి? దుష్టుడు సంబంధి అని 1 యోహాను 3:12 చూస్తే ఈ కయ్యోను ఎవరు?
దుష్టుడు సంబంధి. దేవునికి మహిమ కలుగునుగాక. మనము ఉండరాదు అంటే వాడు దుష్టుడు సంబంధి. ఇప్పుడు కయ్యోను ఎవరు? దుష్టుడు సంబంధి. దుష్టుడు ఎవరు? ఆది ఘట సర్పం అంటే లూసిఫర్ అంటే సాతాను. ఈ భూలోకములో ఈడు దుష్టుడైన కయ్యోనుకి ఆకాశంలో పడదోయబడిన వాడి యొక్క సంస్కృతిని, వాడి ఆహారాన్ని, వాడి యొక్క ఇప్పుడు చూడండి, ఈ యొక్క కయ్యోను వంశస్థుల్లోనే ఈ వాయిద్యాలు వాయించటం, మీరు బాగా పట్టుకోండి, రాగితో వస్తువులు తయారు చేయటం ఇవన్నీ ఈయన వంశస్థుల్లోనే తయారైపోయింది. ఆదికాండం మీరు చదవండి, మొదటి 2-3 వచ్చిన 3 అధ్యాయాలు చదివితే అర్థమైంది. వీడు పరలోకంలో నుంచి అపవాది అన్నీ ఎక్కడికి తీసుకొచ్చాడు? కయ్యోనుకు నేర్పాడు. ఎందుకు? వీడు దుష్టుడి సంబంధి. దేవునికి ప్రైజ్ గాడ్. అయితే ఈ లోకములో ఈ యాంత్రిక దుష్ట విద్యను, క్షుద్ర విద్యను మరియు సాతాను విద్యను ఎవరికి నేర్పాడు? వీడు కయ్యోనికి నేర్పాడు. అయితే మనం దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ విద్య ఇప్పుడు మాంత్రిక విద్యగా కన్వర్ట్ అయిపోయింది. ఈ విద్య ఎవరిది? అపవాది. ఈ విద్య ఎవరిది? సాతానుది. ఈ విద్యలో ఏ విద్య నేర్చుకోవాలన్నా కొన్ని అక్షరాలు కావాలి. ఏం కావాలి? అక్షరాలు కావాలి. ఈ సాతాను కూడా కొన్ని అక్షరాలను కనిపెట్టాడు. దాన్నే బీజాక్షరాలు అంటారు. ఏమంటారు? బీజాక్షరాలు అంటారు. బీజాక్షరాలు. ఎందుకు ఈయన్ని కనిపెట్టాడు వీడు అని ఆలోచన చేస్తే, దేవాది దేవుడు సర్వంత్రయామి. ఆయన ఎవరు? సర్వంత్రయామి, అన్ని చోట్ల ఉండే గొప్ప దేవుడు. కానీ ఈ సాతాను సర్వంత్రయామి కాదాడు. వీడు కూడా అన్ని చోట్ల ఉండాలి. అన్ని చోట్ల ఉండాలంటే ఈ ప్రపంచాల్లో అనేకమైన మోగశక్తులు ఉన్నాయి, శక్తి స్వరూపాలు ఉన్నాయి, అంటే ఆత్మస్వరూపులై ఉన్నాయి. ఇప్పుడు భూమి ఉంది, ఇది కూడా ఒక శక్తి, ఒక ఆత్మస్వరూపి. ఎందుకు? ఈ ఆత్మకి చెవులు ఉంటాయి, వింటుంది. ప్రభువారు అంటారు యెషయా గ్రంథము 1:1 భూమి ఆలకించుము, ఆకాశము వినుమంటాడు. అంటే భూమి ఉంటుంది, అది వింటుంది. వీడు అపవాది ఏం చేశాడు? అవి కదిలించటానికి, వాటి చేత పని చేయించటానికి వీడు కొన్ని అక్షరాలను కనిపెట్టాడు. వాడు నిద్రపోయే వాటిని లేపటానికి. దానిని ఏమన్నారు? బీజాక్షరాలు అన్నారు. ఏమన్నారు? బీజాక్షరాలు. ఇది అశాశ్వతమైనది. ఈ విద్య నేర్చుకోవడానికి ఖచ్చితంగా వీటిని పాటిస్తూ ఉంటారు. భారతదేశంలో ఎక్కడ చూసినా 99% ఈ బీజాక్షరాలు గృహాల్లో ఉంటాయి. ఏమంటాయి? గృహాల్లో ఉంటాయి. మీకు తెలియకుండానే ఆ పటాలు వచ్చేసి ఉంటాయి. జాగ్రత్త. యేసు నామములో వెళ్ళి కాలిపోవునుగాక. ఆమేన్, ఆమేన్. అయితే ప్రభువారు ఏమంటున్నాడు? ద్వితీయోపదేశకాండం 18:10 చూద్దాం. ద్వితీయోపదేశకాండం 18:10. తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండం దాటించువాడునైనను అర్థం చేసి శకునం చెప్పు, సోదిగానినైనను, మేఘ శకునమును కానీ, సర్ప శకునము కానీ చెప్పువానినైనను, అమ్మా చిల్లంగితనమునైనను, మాంత్రికునైనను, ఇంద్రజాలుకునైనను, కర్ణ పిచాచినైనను, దెయ్యమును విచారించువాడునైను. ఇక్కడ ఎంతమంది ఉంటారంటే 9 ఉంటాయి. ఇక్కడ ఏమంటే 9 విద్యలు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే వీటిని నేర్చుకుంటారు. ఇది ఏ విద్య? సాతాను విద్య. జాగ్రత్త. మీ గృహాల్లో ఎప్పుడన్నా ఈరోజు ఏ వారం? గురువారం.
ఈరోజు వద్దులే, ఈరోజు శుక్రవారం, ఈరోజు మంగళవారం ఏమన్నా వస్తున్నాయి అంటే ఈ విద్య మీకు అబ్బినట్టు యేసునామములో అవన్నీ కాలిపోవును గాక. ఆమేన్, 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 ఆమేన్. అయితే ప్రభువారు ఈ విద్య నేర్చుకోవడానికి వారేం చేస్తారంటే దీంట్లో ప్రావీణ్యత పొందాలి. ఈ 9 విద్యల్లో వాడు ప్రావీణ్యత పొందుతాడు. మొదటిది ఏంటంటే ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఈ విద్య మొదటిది ఏమన్నాడు? అగ్నిగుండం దాటించుట. ఏం దాటించుట? అగ్నిగుండం దాటించుట. ఈ విద్య చాలామంది ఇది నీకెలా తెలుసు అని నన్ను అడగొచ్చామో మీరు. ఈ విద్య నేర్చుకున్న అనేక మంది చనిపోయారు. దాంట్లో కొంతమంది దేవుని అపార కృపను బట్టి ఆ సాతాను విద్య నుంచి దేవుని కృప వల్ల బయటకు వచ్చారు. వారు యేసు రక్తంలో కడగబడి వాళ్ళు దేవుని సేవకులుగా తయారయ్యారు. వాళ్ళు చెప్పిన ఆ సాక్ష్యాలను ఆధారంగా చేసుకొని మరియు దేవుని జ్ఞానాన్ని ప్రభు దగ్గర కూర్చున్న దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను పట్టుకుని వీటన్నిటినీ మీ ముందుకు తీసుకొచ్చాను. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు వాటి మీద ఏమీ తెలియదు, కానీ వీడిచ్చిన సాక్ష్యాలను ఆధారంగా చేసుకున్నా. ఇక్కడ నాగులో ఉప్పలపాడని ఒక ప్రాంతం ఉంది, ఒక ఊరుంది పర్చూరు దగ్గర. ఆయన పేరు బ్రదర్ ఆరోగ్యం గారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్కి వెళ్ళి ఆయన సాక్ష్యం ఉంది, వినండి. 3 గంటల సాక్ష్యం ఉంటాయి. అదేవిధంగా మంగళగిరిలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా పనిచేసిన టి రాజారావు గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా గొప్ప ఆ విద్యలో ఒక శిఖరానికి వెళ్ళాడు. ఇప్పుడు చెప్పిన ఆయన ఇక ఆయన కొట్టినోళ్ళు భారతదేశంలో కొట్టినోళ్ళు లేరు. ఆరోగ్యం గారు అంత విద్యను సంపాదించాడు ఈ కోణంలో. మరొక ఆయన జక్రీ గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఎక్కడ? మనకి తెలంగాణలో. బద్రీ గారు అని ఒక ఆయన ఉన్నాడు మన తెనాలి దగ్గర. ఆయన వీళ్ళందరూ దాదాపు 20 మంది సాక్ష్యాలు వాళ్ళు చెప్తున్న విధానాన్ని బట్టి అవన్నీ నేనన్నీ క్రోడీకరించుకుంటే దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. అవి మీ ముందుకు తీసుకొస్తున్నా. అవి నాకు తెలిసినవి కాదు, వారి సాక్ష్యాల ద్వారా వారి బ్రతుకుల్లో ఎలాంటి కార్యాలు జరిగినాయో వినటానికి. అయితే ఈ విద్యను అభ్యసించడానికి ఇక్కడ దేవాది దేవుడు రాసి పెట్టించాడు. 9 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఎన్ని రకాలు? 9 ఉన్నాయి. దీన్ని వారి పరిభాషల్లో నవగ్రహ మంత్రం అని పిలుస్తారట. ఇది చాలా దుష్టుడి యొక్క విద్య. ప్రభువారు ఏమంటున్నాడు? ఈ విద్యలో నువ్వు నేర్చుకోకూడదు, ఈ విద్యపై ఆసక్తి చూపకూడదు. ఈ విద్య నువ్వు ఆకర్షిస్తుడవుతే నీకు ఎలాంటి పరిస్థితులు వస్తాయో దేవుని వాక్యంలో రాసి పెట్టాడు. వారి అనుభవాలు కూడా మనం విందాం. అది మొట్టమొదటిది అగ్నిగుండంలో ఏం చేయాలి? దాడతారు. ఏంటి ఈ ప్రక్రియ? ఆరోగ్యం గారు చాలా విపులంగా మాట్లాడారు ఈ విషయం మీద. ఆయన కర్ణాటకకి పత్తి వేయటానికి వెళ్ళాడట కుటుంబం పరంగా. ఆడ పత్తి స్థలాలు లీజుకు తీసుకుని అద్దెకి ఈ స్థలాలను ఏం చేసేవారు? పత్తి వేస్తూ ఉండేవారట. ఈ ఆరోగ్యం గారికి ఇప్పుడు సేవ చేస్తున్నాడు. ఆరోగ్యం గారికి ఆడ వంతుల పద్ధతిలో రాత్రులు నీళ్లు పెట్టుకోవాలి. ఒకరోజు నీళ్లు పెట్టుకోవడానికి 12 గంటలకు వెళ్ళాడట. పెద్ద చెరువు. నీళ్లు పెడుతున్నప్పుడు బాగా నెర్రించుందట పొలం. ఇక్కడుంటే తేళ్ళు పాములు బయటకు వస్తాయేమోనని ఒక పెద్ద చెరువు ఉంటే చెరువు పైకి వెళ్ళాడు. అది ఆదివారం అమావాస్య రోజు. టార్చ్ లైట్ చేతిలో ఉంది. 15 సంవత్సరాల అబ్బాయి పైకి వెళ్ళాడు. ఆ చెరువులో పెద్ద చప్పుడు వస్తుంది. అరే, ఇంత పెద్ద చెరువులో చప్పుడు వస్తుంది ఏంటి అని ఒక పెద్ద రాయి తీసి విసిరేయడట. ఎందుకు? ఏదైనా గేద పడిందేమో దాంట్లో, మళ్ళీ ఎక్కలేకపోతుందో
వాళ్ళ క్యాంపులోనే పాలు పోసేవాళ్ళు కొన్ని గేదెలు ఉన్నాయి రాజమండ్రి వాళ్ళు, వాళ్ళదేం పొరపాటున పడిందని రాయేసాడట. రాయేసిన మరుక్షణంలో నిశ్శబ్దమైపోయిందట. గేదె అయితే రాయేయంగానే అటుపక్క కానీ ఇటుపక్క కానీ జరగాలి, నిశ్శబ్దమైపోయింది ఏంటి అనుకున్నాడట. అసలు ఏందో చూద్దామని టార్చ్ లైట్ చెరువుకు ఒక వైపు నుంచి ఒక వైపుకు మొత్తం అలా చేసుకుంటూ చూస్తుంటే మధ్యకి వచ్చేదలికి ఒక మనిషి ఒంటి మీద ఏ వస్త్రాలు లేకుండా తన శిరోజాల్ని ఎంట్రుకులని ఆ మొలకి చుట్టుకుని మధ్యలో తేలుతున్నాడట, మెల్లగా ఇటు వస్తున్నాడట. అమ్మో, ఈ మనిషి నేను వేసిన రాయి తగిలిద్దాము, మీరు మునిగా ఉన్నాడు, నేనేం చేస్తాను నాకు తెలిసి, చిన్నబాలుడు కదా, ఏం మాట్లాడు అనుకునే లోపల ఆ చెరులో నుంచి తేలుకుంటా ఓ పక్కకు వచ్చేసాడు. లేచి నిలబడి ఆ జింక చర్మాన్ని మీద కూర్చున్నాడు. జింక చర్మాన్ని చుట్టుకుని సంకలో పెట్టుకుని ఆయన అడిగితే కనడం ఆయన తెలుసో లేదో, ఆయన పేరు మొగప్ప, ఏం పేరు, అమ్మని పేరు, వచ్చేస్తున్నాడట. ఏమన్నా అంటాడేమో భయము, ఏం చేస్తాడో భయము. అంతకుముందులోనే క్యాంపుకి చెప్పాడంట, ఈ ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడు, ఆ కాళిక ఉపాసనం చేస్తాడు, ఆయన ఎదురు ఎవరైనా వెళ్తే మీరు బ్రతకరు, జాగ్రత్త అని అంతకుముందు చెప్పారంట. ఈయనేమో రాయే వేసాడు, ఎవరు ఆరోగ్యం, ఏం చేస్తాడో తెలియదు, సైగి చేశాడంట ఇట్లా అని, వణికిపోతున్నాడంట. ఆయన మూలగా ఎక్కేది వచ్చి చెట్టుంటే మూలగా పైకి ఎక్కాడట. ఈయన వెళ్తునేదలికి కొంత దూరం వెళ్ళేదలికి కిందకు చూసేదలికి ఒక పెద్ద ముగ్గేసిందంట, దాని పేరు బేతాళ ముగ్గు అట. మనకు తెలియదు, ఎవరు చెప్పింది ఈ మాటలన్నీ, ఆరోగ్యం గారు చెప్పింది. ఎప్పుడోడు కాదు, ఇంకా పరిచయం మనకు పిలిస్తే మనకు కూడా సాక్షి చెబుతాడు ఆయన. ఎవరు ఉప్పలపాడు, నాకు ఉప్పలపాడు పక్కనే, భద్రం గారు కూడా ఇక్కడే, ఎక్కడ తెనాలి. అయితే ఆయన దిగొచ్చేదలికి ఇక్కడ చూసేదలికి భయం వేసిందట. ఎంత పెద్ద ముగ్గు ఎట్లా వేసింది, వికృత ఆకారం. ముందుకు రామంటే అది దాటటం రాక కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాడంట ఊరికి. ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఆగిపోయాడట. కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళి ఆగాడు, ఆ బేతాళ ముగ్గు యొక్క శిరస్సు దగ్గరికి లాగాడు. ఆ రెండు కళ్ళు ఈయన వైపే చూస్తున్నట్టు ముగ్గు పడిందట. ఆ రెండు కళ్ళల్లో రెండు అట్టిపళ్ళు ఉన్నాయి. ఆ మునంటున్నాడట, నువ్వు తిను, నీకోసమే 2 నెలల నుంచి నేను దీన్ని పూజలో పెట్టాను అంటున్నాడు. అసలు నేను వస్తానని నీకెలా తెలుసు, 2 నెలల నుంచి పూజలో పెడతానంటున్నావు, ఇదేంది? వీటన్నిటికి వాక్య నిరూపణలు మీకు చూపిస్తా, ప్రభు నాకు చూపించాడు కాబట్టి మీకు చూపించాను. ముందు వినండి, తర్వాత నిరూపణలన్నీ చూపిస్తా. పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని రాసి పెట్టించాడు ప్రభు, దేవునికి మహిమ కలుగును కాక అని జోలికి వెళ్ళకూడదు. తినమంటుంటే అర్ధరాత్రి అత్తిపళ్ళు, ఆయన అలా ఉన్నాడు, తినమంటున్నాడు, నేను రాయేసాను, ఏం చేస్తాడో భయం కదా, నీ కొరకే అంటున్నాడంట. నువ్వు రాకముందే నా దేవత చెప్పింది నీ గురించి, నీ కొరకే నేను అయ్యి చెప్పెట్టాను. చాలా దూరాన్ని ఉన్నాడు కదా, అట్టిపళ్ళు కదా, తీసుకుని వెనకాలట పిండేస్తే కింద పడిపోతే మట్టి అయిపోయింది అని చెప్పి తప్పించుకోవచ్చని అట్టిపళ్ళు తీసుకుని పిండి అయిపోయాడట. కింద పడ్డాయంట. అక్కడుండే చూశాడంట ఆయన. ఎక్కడుండి? అక్కడుండే చూసి నువ్వేం దాటిని ఎట్లా పిండేస్తున్నావు? ఈయన అన్నాడు, కింద పడిపోయి పొరపాటున అన్నాడంట. అయినా పర్లేదు, అవి బాగానే వండి తినమన్నాడంట. వండట్టుండి చేతులకు మరి మామూలు ఎట్టుకాయలు అయిపోయాడు. ఇది కథ కాదు, నేను చెప్తే రియల్. పరిశుద్ధ గ్రంథంలో వాటి నిరూపణలు ఉన్నాయి. తినమంటే నీకు తినడానికి నోరు జాలటలేదట. ఒకటి పడి నువ్వు తిని, ఒకటి పడి నాకు అక్కర్లేదు, నువ్వే తినమంటాడు. ఈయనకి తెలియకుండానే అట్టిపళ్ళు తినటం స్టార్ట్ చేసేసాడు, తినేసాడట. తిన్న మరుక్షణంలోనే గాలిలో తేలుతూ పెద్దగా అరుస్తున్నాడు. ఇలాంటిదే నేను నిన్న 20 మందికి ఇలాంటి సిచ్యువేషనే జరిగింది. టి రాజారావు గారు కూడా, ఆయన భద్రాచలంలో పోలీస్ ఆఫీసరు, భద్రాచలం అడవుల్లోకి వెళ్తున్నాడు. ఈ ముని కూడా అట్లానే ఉన్నాడు, ఆ నీళ్ళల్లోనే ఉన్నాడు, అట్లానే వచ్చాడు, అట్టిపళ్ళు తినమన్నాడు.
ఒకరికొకరు పొంతం లేదు. టి రాజారావు గారంటే అంకుల కాలం ఆయన, ఇప్పుడు నేను చెబుతున్న ఆరోగ్యం గారంటే మొన్నట ఆయన, భద్రం గారంటే 2010 2000 ముందు ఆయన. అందరికీ ఒకే పద్ధతి. ఇది దీక్ష అంట వారికి. దీన్ని నాగు దీక్ష అంటారు, నాగు సాధు దీక్ష. ఇది సాతాను విద్య. అది బైబిల్లో రాశారు, అగ్నిగుండం దాటుట. అది దాటకూడదు. అయితే దాటేసిన తర్వాత, తినేసిన తర్వాత అరుస్తునేదలికి ఆ మగప్ప ఒక మూలిక తీసుకొచ్చి తన తొడలో గుచ్చేసాడట. తొడలో గుచ్చెంగులు మామూలు మనిషి అయిపోయాడు. అది దాదాపు 40 సంవత్సరాలు ఆయన తొడలోనే ఉంది, అందరి తొడలో. తర్వాత ఈయన తీసుకెళ్ళి, ఇక అది గుచ్చెంగులు వశీకరణ అనేది ఉంటుంది, అది చేసి ఆయన వైపు తిప్పుతున్నాడు. ఈ విధంతా నేర్చుకున్న తర్వాత చివరి రోజు భోజనం ఉంటుంది. వాళ్ళకు కూడా ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్నట్లు ఈ అపవాదికి కూడా 40 రోజులు ఉపవాస దినం ఉంది. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆరోగ్యంగా అందరూ చెప్పిన మాట ఇది. ఒత్తరేణి ఆకుని మనకు తెలుసు, నక్కేరికాయలాగా పుట్టుకుంటే చూడండి, అవన్నీ తీసుకొచ్చి బియ్యంగా తయారు చేసి మేకపాలు పోసి బెల్లం వేస్తే పాయసం అవుతాడు. అది తింటే దాదాపు 40 రోజుల నుంచి 100 రోజులు అన్నం తినపోయినా కూడా వాళ్ళకి మంచి శక్తి వచ్చిందంట. అది వైద్యం కూడా, ఇప్పుడు ఇంటర్నెట్లో ప్రకృతి వైద్యం కొడితే అది కూడా చెబుతున్నారు వాళ్ళు. ఈ ప్రకృతి వైద్యం షుగర్ డయాబెటీస్ ఉంటే తినండి బాబు అంటున్నాడు. అపవాది ఏ విధంగా మనల్ని వాడు బుట్టలు వేసుకుంటున్నాడో మనకు అర్థం కావట్లా. అయితే అది తిన్నాడంట 40 రోజులు ఉపవాసం, ఇంకేం తినడానికి లేదు, మంచి ఆరోగ్యం ఉంటుంది, ఎందుకంటే అది తిన్నాడు. అయితే వీళ్ళు తిన్న తర్వాత ఈ 40వ రోజు ఆ ప్రాంతానికి వెళ్ళి, సమాధులు ఉన్న ప్రాంతానికి వెళ్ళి నైట్ కూర్చొని మొక్కు వేశాడంట. ఆయన మాటల్లో, అందరి మాటల్లో నేను విన్న సాక్ష్యాలన్నీ, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఎన్ని విన్న సాక్ష్యాలను ఆధారంగా చేసి వారు వ్యక్తిగతంగా చెబుతుంది ఏంటో తెలుసా? ముగ్గు అనేది మీరు అందానికి అనుకుంటారేమో, ముగ్గు అనేది ఆకర్షణ అనుకుంటారేమో, ఇది ముగ్గు చాలా డేంజర్. ఆ బీజాక్షరాలు ముగ్గుగా కన్వర్ట్ అయ్యి ఇంటి ముందు వేస్తే దానివల్ల ఎంత కీడుందో దేవుని సమక్షములో వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఎన్ని చేసి వచ్చినవారు. ఆ ముగ్గు అనేది ఆకర్షణకు, ఆ ముగ్గు అనేది ఎచ్చాటన, ఆ ముగ్గు అనేది విచ్చాటన చేయటానికి. అది ఆయన చెప్పిన, ఆరోగ్యం గారు చెప్పిందంటే మీకు తెలియదు, ఆయన అనుభవంలో నుంచి దేవుని పులిపేట మీద నుండి చెప్తున్నాడు ఆయన. సత్యం. ఇంటి మీద రాత్రి 12 గంటలు అవగానే ప్రతి గ్రామానికి కొన్ని దేవదూతలు ఉంటాయట. అంటే ఎవడి దూతలు ఇవి? వాడి దూతలు. ఇందాక అంకుల్ గారు పాడారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. ఈ దేవతలన్నీ ఎక్కడ పడిపోవాలి? దేవుని ముందు సాగిలపడాలి. భారతదేశం చెప్పుకొనబడుతున్న 3 ముక్కోటి దేవతలు కానీ, 660 అరుసు గణాలు కానీ, వెలుగుంది దూతలు కానీ, గ్రామ దేవతలు కానీ, ఇవన్నీ ఎవడి? అపవాది. ఆడు 3వ భాగం బయటికి తీసుకొచ్చాడు. వాడి యొక్క తంత్రాలు, విద్యలన్నీ ప్రపంచాలలోకి చుట్టేస్తున్నాడు. ఎవరి నుంచి? కయ్యోను దారి వచ్చాయి అన్నీ. 12 గంటలకి ఆయన సాక్ష్యం, అది అనుభవంలో నుంచి చెప్పిన సాక్ష్యాలు ఇవన్నీ. ఒకరు చెప్తే అనుకోవచ్చు, ఆయన దాంట్లో నుంచి ప్రభు వాళ్ళని రక్షించుకున్న విధానంలో వారు గొంతెచ్చి అరుస్తున్నారు, మీకు తెలియదని.
ఆ 12 గంటల సమయంలో మొత్తం బయలుదేరతాయట. మనకి తెలియని, ఈ మాంసపు నేత్రకు తెలియని చాలా లోకం మనకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా లోకం ఉంది, చాలా లోకం ఉంది. మీకు అందరికి తెలిసి ఎలీషా నాబాబు గుర్రాల కన్నా ముందుగా వచ్చేసాడు. ఆయన గుర్రాల కన్నా వేగంగా ఎట్లా వచ్చాడు? మహోన్నత విద్య నేర్చుకున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విద్య నేర్చుకుంటే ఈ క్షణంలో ఎక్కడికైనా కటికెల జాన్ అని ఒక ఆయన ఉన్నాడు. మనం 1887లో ఉన్నాడు ఆయన. ఆయన కూడా మహోన్నత విద్య నేర్చుకున్నాడు. నువ్వు తలుపులు వేసుకున్న లోనికి వచ్చి నీతో ప్రార్థన చేసి వెళ్తాడు. ఇప్పుడే ఇక్కడే ఉండాలి, లేదు ఎక్కడో ఉన్నాడు, అక్కడ వాకింగ్ చెబుతున్నాడు. దేవునికి ఇది మహోన్నత విద్య. ఈ బయలుదేరితే అంట గ్రామంలో ఉన్నవి దేవతలు అంటారు కదా. ప్రతి ఇంటికి వెళ్తా ఉంటాయి అంట 12 గంటలకి. ఆయన చెప్పిన మాటలు మీ ముందుకు తీసుకొస్తున్నా. ముగ్గేసిన ఇంటి వైపు చూస్తే ఇది మనోడు ఒకటి, మళ్ళీ వెళ్తాయి అంట. ఇంకోసారి ఇది రెండోది, ఇది మనోడు. తిరిగిన తర్వాత చివరికి ఖచ్చితంగా ఏదో ఒక గృహంలోకి వెళ్ళాల్సిందేనంట. వెళ్ళి ఆ గృహంలో ఉన్న వాళ్ళందరం చూస్తాయంట. తల్లిని, పిల్లల్ని, భర్తని, భార్యని, గొడ్డులన్నీ చూసిన తర్వాత ఎవరొకరిని ముద్దు పెట్టుకోవాలంటాడు. సత్యం ఇదే అని చెబుతున్న మాట. తర్వాత ఎవరైతే అది అలా చేసిందో వారి యొక్క జీవన విధానం మారిపోయింది. ఉండట్టుండి ఉలిక్కి పడతారు, విపరీతమైన జ్వరం వస్తారు. వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తాం, ఏమి ఉండదు, మందులు రాస్తాం, పాలు ఆళ్ళు వీళ్ళు చెప్పిన తర్వాత ఇదేదో గాలి చిన్నులు, మీరు మళ్ళా పాస్టర్ గారి దగ్గర దేవుని సన్నిధి కానరు, మంచి ఎక్కడికి బోధ వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళమంటాడు. వాడి దగ్గరికి తీసుకెళ్తే వాడు కళ్ళాపు చల్లింది మనం, ముగ్గేసింది మనం, తెచ్చుకుంది మనం, గొల్లవుతుంది మనం, మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్తుంది మనం. వెళ్ళాం. వాడు 12 టెంకాయలు తీసుకురావాల్సిందే, 12 మేకపోతులు తీసుకురావాల్సిందే. ఏ రంగు బట్టలు వేసుకోవాలంటే ఆ రంగు బట్టలు వేసుకోవాలి. ఏ కూడికలో నువ్వు పొలిమేర బయటికి రామంటే నువ్వు వెళ్ళాల్సిందే, ఊరి మధ్యలో రామంటే రావాల్సిందే, ఎక్కడికి రామంటే అక్కడ రావాలి, అంతే తప్పదు. వాడి ఇష్టం. ఇదంతా ఎవరు చేసుకున్నారు చేతులారా? ఏమెట్టుకుని? అది జాగ్రత్త. ముగ్గులు ఆహ్వానం ఉంటుంది. ఆ మాంత్రిక విద్యలో ఖచ్చితంగా ఉంటుంది. దేవుని బిడ్డ, అయితే దేవుని వాక్యాన్ని చూద్దాం. అయితే ఈ యొక్క అగ్నిగుండం దాటిన తర్వాత ఒక ఎనర్జీ, ఒక శక్తి వారి వశమైపోతుంది. అదంతా చెప్పడానికి చాలా ఇది వేదిక కాదు, ఇది దేవుని సన్నిధి. మీరు విన్నా కూడా దాన్ని మీరు భరించలేరు, అంత భయంకరమైన స్థితి ఉంటుంది అక్కడ. ప్రభు ఎవరన్నాడు? అగ్నిగుండం దాటకూడదు. మొదట ఏం చేస్తాడంటే, ఈయన దీక్షలో ఉన్నప్పుడు ఈయన అక్కడికి తీసుకెళ్ళి కట్టెలంతా పేర్చి నోటిలో ఒక రాయి పెట్టి, సన్నటి రాయ, ఆడి యొక్క బోధకుడు అక్కడ ఉంటాడు, దాని చుట్టూరు 108 సార్లు తిరగాలట. ఎలా పాములాగా తిరగాలి. ఈ రాయి తీసుకెళ్ళి దాంట్లో అగ్ని వచ్చేస్తుంది. వీటి వాడి విద్య. మీకు నమ్మకం లేదా? దేవుని వాక్యాన్ని చూద్దాం. ఎలాంటి క్రియలు దాంట్లో ఉంటాయో ప్రభువారు కూడా పరిశుద్ధంగా వాడి జోలికి అసలు వెళ్ళొద్దని ప్రభువారు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అయితే తర్వాత చూపిస్తాను చివరిలన్నీ. తర్వాత ఇప్పుడు ముగ్గేసుకున్నాం, ఇన్ని తెచ్చుకున్నాం, ఇది వదిలేయాలి. మంత్రగాడి దగ్గరికి వెళ్తాం. అక్కడ 3 ఉంటాయి. మళ్ళా పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉన్నాయి. మంత్రం, తంత్రం, యంత్రం. ఎన్ని ఉన్నాయి? మంత్రం, తంత్రం, యంత్రం. మంత్రం అంటే ఒక పల్చని రాగిరేఖ మీద ఇందాక వాడి అక్షరాలు ఉన్నాయి చూడండి, బీజ అక్షరాలని, అవి రాస్తారు. అదేమైంది? మంత్రం అయింది. దీన్ని చుట్టి, సన్నగా చుట్టి ఒక లోహపు గట్టం వేసి ఒక టంక వేసేస్తారు. అదేమైంది? తంత్రం అయింది. అవి తీసుకొచ్చి కొట్టుకుంటాం మనం. వాళ్ళు ఏమంటారంటే, మేము పంపించాం, దానికి మళ్ళీ 4 తగిలించి పంపిస్తాం దానికి అంటున్నారని. తెలియదుగా, మళ్ళీ ఈ దగ్గరికి పరిగెత్తగల. అది ఒక వ్యాపారంగా. ఆ వ్యాపారం కూడా ప్రభు చూపించాడు.
ఒక్క మాట చూపిస్తే మీకు అది నిజమనే వినికిడిలోకి మీరు వస్తారు. చూడండి, యెషయా గ్రంథం 47వ అధ్యాయంలో చూద్దాం. 47వ అధ్యాయము 12 నుంచి చూడండి. 12, 13, 14లో ఆ చివరిలో వ్యాపారం అని వస్తుంది. చివరి వచ్చినానికి చూడండి, ఆ వ్యాపారంలో మీరు ఉంటారంటారు. చాలు, వ్యాపారం ఇది. తర్వాత దాని రిఫరెన్స్ చూపిస్తాం, అది చేద్దాం. అదేమొద్దంటే ఒక రాగి వేయిక మీద వాడి యొక్క భాష రాసి ఫ్రేమ్ చేసి ఇంట్లో పెట్టుకుంటాం. మీరు గృహాలకు వెళ్ళండి, ఎన్ని నెలల్లో ఆ ఫ్రేములు ఉన్నాయో, ఎన్ని గృహాల్లో ఫ్రేములు ఉన్నాయి. క్రైస్తవులు కూడా అబ్బాయి ఉలిక్కి పడ్డా, కట్టు, ఒకటి కాదు 10 వస్తాయి, జాగ్రత్త, దేవుని వెలుగులో సరి చేసుకోండి. అలా అగ్నిగుండంలో తిరుగుతాడు. దాంట్లో దూకిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళు చెప్పిన సాక్ష్యాన్ని బేస్ చేసి చెప్తున్నారు. హిందువులు పూజించే శివుడు వాళ్ళకు వశుడవుతాడు. వాడు ఒక ఈవిల్ స్పిరిట్. సాక్షాత్తు వాళ్ళు చెప్పిన ఆధారాలతో చెప్తున్నాడు. వాడు ఒక శక్తిని ఇడికిస్తాడు, నిలబడతాడు. అలా 9 రకాల శక్తుల్ని ఎవరు? ఈ మాంత్రికులు పట్టుకుంటారు. ఇప్పుడు వీడి నిశ్వంతం ఏమైంది? ఆయన చెబుతున్నాడు ఆరోగ్యం గారు, ఆయన నడుచుకుంటూ వెళుతా ఆయన వేసిన కాలు మట్టి అక్కడ వేసి ముందుకు వెళ్ళిపోయి వెనకాలోడు వస్తే అక్కడ ఆగిపోవాల్సిందే. ఏనుగులు పెట్టి లాగినా కూడా రావడానికి లేదు, అంత భయంకరమే. ఒకసారి ఆరోగ్యం గారట ఈ దగ్గరికి వస్తున్నారు అందరూ. గోల్కొండ నుంచి నవాబు గారు మనుషులను పంపిస్తున్నాడు. ఎవరిని? ఈయన తీసుకురామని. ఆయన వస్తాడో రాడో తెలియదంటేను ఎవరిని రౌడీలు పంపించి, మారణాదులు పంపించి కారు పంపించాడు. ఈ విషయానికి ఈయనకి తెలిసిపోయింది. ఇక్కడ ఎలా తెలిసిపోయింది చూద్దాం. కర్ణ పిశాచి అనే మాట అక్కడ ఉంటుంది. ఏం పిశాచి అక్కడ? ఆ మాటలో 9 గంటలు అక్కడ ఏముందన్నా చివరిలో రెండోది కర్ణ పిశాచి. చాలు. ఈ కర్ణ పిశాచి అనేది ఒక శక్తి. అది చెవిలోకి వచ్చి చెప్పిద్దట. అది ఎవరో కాదు, మన హిందువులు పూజిస్తున్న హనుమంతుడని వారు సాక్షాత్తు చెప్పారు. అది చెవిలోకి వచ్చి చెప్పిద్దంట. ఈ మాంత్రికుడు కదా, వీడు ఎక్కడో పొలంలో ఉంటాడు ఆరోగ్యంగా. ఇప్పుడు దేవుని సేవకుడు. నా గురించి ఏమనుకుంటున్నారంటే, ఇగో పలానోళ్ళు ఇలా అన్నారని చెవిలోకి వచ్చి పరిశుద్ధ గ్రంథంలో కూడా రాశారు. ఏదన్నా ఊరు వెళ్ళాలనుకో, అదే వచ్చి ప్లాన్ చెప్పిద్దంట. నువ్వు ఆడికి వెళ్ళేటప్పుడు నీ ఆటంకాలు వస్తే, ఇలా వస్తే నువ్వు జాగ్రత్తగా వెళ్ళమని. అది కూడా వాళ్ళు పట్టుకుంటారు. అది చేయొద్దని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మీకు టూకీగా చెబుతున్నాను ఒక్కొక్కటి, దాని గురించి విపులంగా వాళ్ళు చెప్పారు. తర్వాత ఇంద్రజాలం అని ఒకటి ఉంది. ఉందా ఇంద్రజాలం? ఇంద్రజాలకు దగ్గరికి కానీ వెళ్ళొద్దన్నాడు. ఇంద్రజాలం ఇది ఇంకోటి. ఇంద్రజాలం అంటే ఇది ప్రకృతి వైద్యంతో చేయొచ్చు, లేకపోతే వాడి యొక్క శక్తి కూడా చేయొచ్చు. ప్రకృతిలో వైద్యం ఏంటంటే మీరు చేయొద్దు, ఇది చేస్తే మీరు ఏమవుతారు మీకు తెలియటం కోసం ఇది మాట్లాడుతుంది. ఊడుగు చెట్టు అని ఒకటి ఉంటుంది. ఆ ఊడుగు చెట్టు తైలాన్ని తీసి కాటుకు తయారు చేసి కాటుగా పెట్టుకుంటే పట్టపగలు చుక్కలు చూడవచ్చు. ఏం చూడవచ్చు? పట్టపగలు చుక్కలు చూడవచ్చు. దీంట్లో తంత్రం యంత్రం ఏముండదు. ఆ చెట్టుకున్న శక్తి అది. కాయలన్నీ రాలిపోతాయి. ఆరుద్ర కార్తె వచ్చినప్పుడు ఈ కాయలన్నీ వెళ్ళి ఎక్కడికి ఎత్తుకుంటే ఆ చెట్టుకు అతుక్కుంటాయి. ఉడుగు చెట్టు అంటారు. అకోల తైలం అని పేరు దానికి. ప్రతి ఆ విద్య నేర్చుకున్న వాడి దగ్గర కంపల్సరీగా ఆయిల్ ఉంటుంది. అది ఎందుకంటే కొండలు ఎక్కాలి, కొండలు దిగాలి, అంత శక్తి. ఇది ప్రకృతి. దీనికి సంబంధించిన మంత్రాలు తంత్రాలు ఏముండవు. అది కళ్ళుకు పెట్టుకుంటే రాత్రులు బుక్ చదువుకోవచ్చు అంట. మరి ఇల్లు ఉండేది ఎక్కడో ఉంటారు. కరెంటు పోతే అవుట్ బాల్ కళ్ళు చదువుకోవచ్చు. 10 అడుగుల లోతు భూమిలో ఉన్న వస్తువుని చూడవచ్చు అంట. నిజం ఇది. అటు జోలికి వెళ్ళకండి, అది భయంకరమైన శాపం. తర్వాత శకునాలు చూడకూడదు. చాలా శకునాలు ఉన్నాయి. మేఘ శకునాలు ఉన్నాయి, సర్ప శకునాలు అని రాశారు ప్రభువారు.
సర్పం లోనకు వచ్చిందండి ఇంట్లోకి, ధనవంతులు అవుతారంట. పిచ్చి. ఎడవ నుంచి కుడికి తిరిగితే ఏదో ఇద్దట. ఇవి చూస్తారు. శకునాలు చూస్తున్నారా మీరు? మంచి వర్జం చెప్పండి, మంచి రోజు చెప్పండి, అమ్మాయిని చూడాలి, అబ్బాయి పెళ్లి చేయాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇది చేయండి, అది చేయండి, ఇటు పక్క పెట్టండి, అటు పక్క పెట్టండి. ప్రభువారు ఏం చెప్పాడు? ఇది ఎవడి విద్య? అపవాది విద్య. మనం నేర్చుకోవాల్సిందేంటి? మహోన్నతి విద్య. తెలియకుండానే ఈ విద్యలోకి వెళ్ళిపోతున్నారు. ప్రశ్న చెప్పడం, సోది చెప్పడం, ఇటువైపుకి వెళ్ళకూడదు. అవి కూడా రాశారు గారు ప్రభువారు. కాబట్టి దేవుని బిడ్డ, ఈ విద్యలన్నీ నేర్చుకోవడానికి మనిషి ఆకర్షితుడవుతున్నాడు. దేవుని వాక్యంలో మరొక మాట కూడా చెప్పాలి, మీరు సహృదయంతో అర్థం చేసుకోండి. బొట్టు కూడా ఆకర్షణే. దీని గురించి ఇప్పుడు ఇంకా తర్వాత మాట్లాడతాను మీతో. అయితే వీటిని ఎవరిని మనం చేయకూడదు. నిర్గమాకాండం 8:18 చూడండి. ఏం జరిగిద్దో ఇవన్నీ చూస్తే. వీళ్ళేం చేస్తారు? మీకేం, ఈ శకునగాళ్ళు కూడా అద్భుతాలు చేస్తారు, వేలును కూడా తయారు చేస్తారు, ఏం పడితే తయారు చేస్తారు వీళ్ళు. కానీ వీళ్ళకి ఏమొస్తుందో తెలుసా? మరణం వస్తుంది. జాగ్రత్త, వాటి వైపుకి వెళ్ళొద్దు. ఇంకోటి ఏంటో తెలుసా? శిల్లంగితనం. ఇది కూడా భయంకరమైన వాడి విద్య. జాగ్రత్త. అంతేకాదు, దేవుని కుటుంబంలో దేవుడు మనకి దర్శనాలు ఇస్తాడు. ఏమిస్తాడు? కళ్ళు మూసుకోగలే ప్రభువారు మనకు చూపిస్తాడు. వీడికి కూడా దర్శనం ఉంది. దాని పేరు అంజనం అంటారు. ఏమంటారు? అంజనం వేసారు. ఇది సాతానుగాడి దర్శనం. మందులు పెట్టడం, అవి కంకియటం, ఈ పెట్టియటం, ఇవన్నీ సాతాను సంబంధించిన విద్యలో. మీ గృహాల్లోకి వస్తుంటే వాటిని యేసు రక్తంతో కడిగి వేయండి. మీకు తెలియకుండానే మీ కుటుంబాల్లోకి ఆ శాపం వెళ్ళిపోతుంది. అసలు ప్రభువారు అంటారు చూడండి, మనకి 18:23-23లో మరి యాకోబుకి ఏమి లేదు? మంత్రం లేదు, శకునము కూడా లేదు. సంఖ్యాకాండం 23:23. ఎందుకు భయపడుతున్నారు? ఏం లేదు ఇక్కడ. సంఖ్యాకాండం 23:23 చూద్దాం. యాకోబులో మంత్రం లేదు, శకునము కూడా లేదు. ఆమేన్. దేవుని బిడ్డవైతే నీకు ఏమి పని చేయవు. యేసు రక్తంలో కడగబడితే ఏమి పని చేయవు నీ మీద. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అయితే ఈ యంత్రాలు ఎన్ని చేసి ఈ యాంత్రికులు, ఈ మంత్రగాళ్ళల్లా చివరికి ఏమైపోతారో తెలుసు? ఈ విద్య నేర్చుకున్న వాళ్ళు ఏమైపోతారో తెలుసా? యెషయా గ్రంథం 47:12 బాగా అలసిపోతారు. చూడండి, చివరికి వచ్చేసాం. యెషయా గ్రంథం 47:12. నీ బాల్యము నుండి నువ్వు ప్రయాసపడి అభ్యసించిన ఈ తంత్రాలన్నీ, నిస్తారమైన శకునములను చూపుటకు. 13 కూడా చదవమ్మా. నీ విస్తారమైన యోచన వల్ల నువ్వు అలసిపోతావు. సూచికలు నిలవబడి నీ మీదకి వచ్చినని రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో. ఆలోచించుము. కడాగుదాం. వాళ్ళేమో నిన్ను రక్షిస్తారేమో అనుకుంటున్నామో, వాళ్ళకే గది లేదు అక్కడ. నిన్నేమి రక్షిస్తారు? నిన్నేమి వాటి నుండి కాపాడుతారు? రెండవ, ఈ విద్యలో ఉన్నవారికి ప్రభువారు ఏం తీసుకొచ్చాడో తెలుసా? రిఫరెన్స్ వర్స్కి రాసుకోండి. 2 సమూయేలు గ్రంథం 3:29లో 5 రకాల వ్యాధులు వస్తాయి వీళ్ళకి. ఇప్పుడు నేను చెప్పిన 10 మంది దేవుని సేవకులందరికీ ఈ వ్యాధి వచ్చింది. ఏమొస్తాయి? 5 రకాలు. ఒకటి శ్రావ్యం. ఏమొస్తుంది? శ్రావ్యం అంటే శరీరంలో నుంచి కారిపోతుంట దుర్గంధమైన రక్తము, చెడు ఎంత. తర్వాతది కుష్ఠరోగం. తర్వాత అంగవైకల్యకుడు ఖడ్గం చేత. తర్వాత దరిద్రత ఏలుబడి చేసింది వారి కుటుంబాలు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. ఆరోగ్యంగా ఒంగోలు తీసుకెళ్తే బతకడన్నారు.
ఆయన చెవుల్లో నుంచి ముక్కుల్లో నుంచి రక్తము అది యొక్క చీము కాదు దుర్గంధముగా వాసన భరించలేకుండా చనిపోతాడు రేపో మాపు అనుకుంటే ఆయన యొక్క క్లాస్మేట్ దేవుని సువార్త చెప్పి ఈయన ఎలా రక్షించబడ్డాడో తెలుసా? సాక్ష్యం ద్వారా. ఈయన పొలిమేరలో ఉంటాడు. ఎక్కడ ఆరోగ్యం గారు పొలిమేరలో ఉంటాడు, రాములపాలెం పొలిమేరలో ఉంటాడు. ఇంట్లోకి వెళ్ళడానికి లేదు, ఇంట్లో ఆడవాళ్ళు భోజనం తినడానికి లేదు. ఈ దీక్ష తీసుకున్న వాళ్ళకి విధి నేర్చుకున్న వాళ్ళకి. అందుకని ఊరు బయట కూర్చున్నాడు ఆయన. ఒకరోజు వాళ్ళు ఈ ఊరికి మీటింగ్లో వచ్చారు. పద్మశాలీలు ఎక్కడి నుంచి వచ్చారు? మద్రాసు నుంచి వచ్చాడు. ఆయన కూడా సుదర్శక్తుల నుంచి రక్షించబడిన వ్యక్తి. సువార్త చెబుతున్నాడు. ఈయనేది సువార్త చెబుతున్నాడు అని బాగా వినబడుతుంది ఆ కాలంలో. నా గురించే చెబుతున్నాడు, ఏంది అన్నాడు. ఈయన దగ్గరికి ఈ 9 శక్తులు పంపించాడంట. ఆడికెళ్ళి గలిబిలి చేసినామని. అవి ఎమ్మెల్యే తిరిగి వచ్చినాడు, మేము వెళ్తానికి లేదయ్యా అక్కడని. అదేంది? సరే వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడ బస్ చేశారో ఆడికెళ్ళి గలిబిలి చేసినామన్నాడంట. ఆయన బస్ చేసిన రూమ్ అంతా గలిబిలి చేసి వెళ్ళిపోయినాడంట. ఈయన కూడా దాంట్లో నుంచి వచ్చినాడు కదా, వచ్చి చూస్తే ఈడి పని అని ఆయనకు అర్థమైందంట. ఆయన వచ్చి అడిగాడు, ఈ ఊళ్ళో ఎవడన్నా సుదర్శక్తున్నావు నేర్చుకున్నావు? ఉన్నాడా? ఉన్నాడు, వాడి పేరు ఆరోగ్యం, ఆడ అడ్రస్ ఇవ్వండి అన్నాడంట. అడ్రస్ ఆయన మద్రాసు వెళ్ళి ఒక లెటర్ రాశాడంట. ప్రియమైన బ్రదర్ ఆరోగ్యం అని లెటర్ రాశాడు. నీకన్నా నేను గొప్పవాడిని, నా పరిస్థితి ఇది, నువ్వు మారుకోవాలి. చివరికి ఏమొచ్చింది? దీనికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. ఎవరికి? ఆరోగ్యంగా. అందరికి అదే క్యాన్సర్. నెత్తురు కక్కుతూ ఉంటారు, బలహీనపడతాయి. ఇవన్నీ ఒకసారి అన్నింటిని పిలిచారంట, వచ్చేసినాయి అంట, ఊరంతా కూర్చుని అంట. నా పరిస్థితి ఎలా ఉంది, నన్ను బాగు చేయమంటే, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి చెడగొట్టి వచ్చాం. బాగు చేసినప్పుడు ఇక్కడ చేసావు మమ్మల్ని. నువ్వు ఎక్కడికన్నా తీసుకెళ్ళు, చెడగొట్టి రామంటే చెడగొట్టి వచ్చాం, కానీ బాగు చేయమని ఎప్పుడన్నా అడిగేవా? అడగలేదు. మా పని చెడగొడతామే, బాగు చేయడం మాకు తెలియదు అని చెప్పింది. ఏం చేస్తామైంది? చివరికి నమ్ముకుని ఇక ఆ ఊరిలో పాస్టర్ గారు బాప్తీసం ఆయన చేర్చుకుంటే వచ్చి కూర్చుంటే ఆరోగ్యం గారు ఇక్కడ ఎవరు కూర్చోరు. ఒక 10 మంది బయటికి వెళ్ళి పాస్టర్ గారు రండి, నేను కావాలా వాడు కావాలో తెలుసుకోమంటున్నారంట. పాస్టర్ గారిని వచ్చాడు, కూర్చున్నాడు. ఆయనకున్న అనారోగ్యం బట్టి మానుకుని ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి బయటికి వెళ్ళి నిలబడ్డారు. పాస్టర్ గారిని పిలిచారు. ఉంటే వాడిని ఉంచుకో, లేకపోతే మమ్మల్ని ఉంచుకో, నీకు నమస్కారం. అయ్యా తిరుగుబాటు చేయొద్దయ్యా, దేవుని బిడ్డలు మనం ఆ బిడ్డ గురించి ప్రార్థన చేయాలి, మీరు తిరుగుబాటు చేయొద్దు మీకని ఆయన తిప్పలు పడి మళ్ళీ వాళ్ళని సరే మీరు ఆయన అక్కడ కూర్చుంటే మేము అంతవరం కూర్చుంటాం. చివరికి భక్త సింగ్ గారి మినిస్ట్రీ అలాగ ఉంటున్నప్పుడు చివరి బాప్తీసాన్ని అడిగితే ఆయన ఈయనన్నాడట, ఎందుకు మళ్ళీ చివరిగా ఇస్తానంటే అలా ఇక మునిగిన తర్వాత చచ్చిపోవటం అనుకున్నాడంట. ఇట్లా మునిగి లేచేదలికి ఎక్కడ బంద్ అయిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు ఏం వాసన రావట్లేదంటే బాగుందంట. ఇదేంది ఇలా ఉందని డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాడు? ఒంగోలు హాస్పిటల్కి వెళ్ళాడు. నేను చూపించుకున్న దగ్గర ఉదయాన్నే వెళ్ళిపోయాడట. ఫస్ట్ ఓపీ ఇందే. ఆ డాక్టర్ పేరు ఎంఈ రావట, చాలా ఫేమస్. ఇటు చూసి, ఏమయ్యా నువ్వు ఎప్పుడో ఎవరిది ఇది, మీ ఊర్లో ఇంకా ఆరోగ్యం ఉన్నారా అన్నాడంట. లేదు నేను ఒక్కడిని ఆరోగ్యం. మరి ఆ రిపోర్ట్ చూస్తే ఎప్పుడు చచ్చిపోవాలి, దీంట్లో అసలు క్యాన్సర్ లేదేంది అన్నాడంట. కాదంటే నువ్వు ఆయన అసలు నమ్మక నువ్వు అట్ట తీసుకిస్తావు, ఆ మందులు ఎత్తిని బతుకుపో అన్నాడంట. అసలు అలా కాదు, మొత్తం పరీక్ష చేయాల్సిందేనని అందరు అయిపోయేదాకా అక్కడే కూర్చున్నాడంట. తర్వాత చివరికి నేను వెళ్ళిన తర్వాత మొత్తం చెప్పి ఫస్ట్ సాక్ష్యము ఆ డాక్టర్ గారికి చెప్పాడంట. ఆయన చెక్ చేసి నువ్వు నమ్ముకున్న దేవుడు నేను స్వస్థపరిచాడు, జీవితాంతం ఆయన్ను కనపరచు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈయన్ని ప్రభువారు ముట్టాడు. ఆమేన్. కానీ దీనివల్ల అభ్యసించడం వల్ల ఏం జరిగిద్ది? మనకి ఈ వ్యాధులు వస్తాయి. వీటి జోలికి అసలు మనం వెళ్ళకూడదు. చివరి మాట 40 అదే యెషయా గ్రంథం 47:11. చాలా విపులంగా చెప్పాలి, టైము లేకపోవడం వల్ల నేను త్వరగా ముగిస్తున్నాను. కీడు నీ మీదకి వచ్చును, నువ్వు మంత్రించి. అది కీడు నీ మీదకు వచ్చును, నువ్వు మంత్రించి పోగొట్టుకోలేవు. మంత్రాల గురించి చింతకాయలు రావచ్చు, కానీ కీడు అంటే అక్కడ బ్రాకెట్లు రాసుకొని పాపం అని అర్థం. కీడు అంటే ఏంటి? పాపము. ఈ పాపము నువ్వు పోగొట్టుకోవచ్చాలేవు. ఏది పని చేయదు, ఏ విద్య నీకు అక్కర్రాదు.
మహోన్నతిని విద్య మాత్రమే ఆ పాపాన్ని తీసేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. కంటిన్యూ చేయమ్మా. ఆ కీడు పడును, అది ఆ కీడు అనే పాపం నీ మీదకి వస్తుంది. అది నీకు నివారించడానికి కుదరదు. నువ్వు ఏ తంత్రం మంత్రాలు వేసినా పోబవి. ఈరోజు నుంచి మీ గృహాల్లో శకునాలు చూడొద్దు, ఎళ్ల ముందు ముగ్గులేయొద్దు, పిచ్చి పిచ్చి పటాలు పెట్టొద్దు, జాగ్రత్త. మందులు గిందులు అనొద్దు. భద్రం గారు చెప్పారు ఒక మాట. టైం ఎంత అవుతుంది? ఒక్క నిమిషం. భద్రం గారు చెప్పారు. భద్రం గారు అంటే తినాలి. ఆయన వస్తారంట. రాగానే ఏంటి నీ పని? గాలిసిని పెట్టింది మాకు కంతరం ఏమని. అక్కడ 200 ఉంటుంది, డబ్బులు అక్కడే పెట్టేయాలమనేవాడు అంట. అక్కడ పెద్ద విగ్రహం 4 బయటికి తెరిచి ఉండేదంట. ఎల్లుడు ఏం చేసేవాడు? 4 రూపాయలు ఎక్స్ట్రా పెట్టేవాడు, కానీ తక్కువ పెట్టేవాడు కదంట. భయపడి యంత్రం తీసుకునేది. దాంట్లో ఏం పెట్టేవాళ్ళు అంటే ఆయన చెబుతున్నాడు. ఆయన పాస్టర్ ఇప్పుడు ఇక్కడ కనిగిరిలో చేస్తున్నాడు. ఆయన ఆడబెడితే ఆయన చెప్పిన మాటలు దాంట్లో ఒకటి కాదంట. మళ్ళీ 4 శక్తులు దాంట్లో పెడతాడంట. ఆయన 550 శక్తులు ఆహ్వానించుకున్నాడు. ఆయన భద్రంగా ఆయన కూడా చచ్చిపోయేది. దేవుడు అపారమైన కృపను పెట్టి ఆయన రక్షించారు. ఈ విద్యలకు ఆకర్షణ అవుతున్నారు. వీళ్ళు ఎత్తుని వేసుకుని వెళ్తే వాళ్ళు 2వ పొద్దున పరిగెత్తుకున్నాం. మొన్నటి దాకా ఒకటి దొక్కుతుందా, ఇప్పుడు 100 దొక్కుతున్నాయి నా మీద. నన్ను ఏం చేయమంటే దీనికి ఇంకోటి చేయాలి, ఒక 2000 తెచ్చుకో, దాన్ని తీసేస్తామంటారు. ఆయన చెబుతున్నాడు. దాని బీకేంగ్లు వెళ్ళిపోతాయి అంటే. ఇప్పుడు ఆయన మీద ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ ఫోన్లు చేస్తున్నారంట. మా నోరు కొడుతున్నావు, నువ్వు పట్టబోలు చేస్తున్నావు, అన్నీ నువ్వేంటని. ఎవరు ఏం చేసినా ఏం చేయాలి, నేను చంపేస్తామన్నాడు. భద్రం గారి సాక్ష్యం. ఆయన 550 మంది వాళ్ళు వచ్చేస్తే ఈయన ఆరాధించి ఆయన, అమ్మా నేను దేవుని నమ్ముకున్నాం, అసలు మీ వల్ల నేను నేర్చుకున్నా. అసలు ఆ శక్తులే భద్రం గారికి దేవుని గురించి చెప్పాయట. ఎలా చెప్పాయి ఏంటి అని అడిగితే ఆయన్ని, అల్లూరులో చర్చి ఉందంట. రోజు చర్చిలో వాక్యం చెబుతుంటే తలన పుడుతూ ఇప్పుడు ఆ యేసు ప్రభు నోరు కట్టేయాలనుకున్నాడు. ఎవరు? భద్రం గారు. 40 రోజులు ఉపవాసం ఉండి ఒక తంత్రం చేసుకుని తీసుకెళ్ళి ఎవరు లేనప్పుడు సిలువు గట్టి వచ్చాడంట. ఇంకేముంది, ఇక రేపు నుంచి మాట్లాడరు, ఇక ప్రార్థనలు ఏమో లేవని ఇంటి దగ్గర చక్కగా వచ్చినాడంట. 2వ రోజే పాస్టర్ గారు లేచి ప్రార్థన చేస్తున్నాడు. ఇదేంది, ఎంతమంది ఇటు అవుతుంది ప్రార్థన చేస్తున్నారు ఏంది? ఒకరోజు పాస్టర్ గారు ఎదురుకుంటూ వస్తే ఊరుళ్ళంతా గజగజ వణిగేవారట. ఆ అబ్బాయిని చూసి భద్రం గారు వచ్చి ఏందంటే అట్ట పెడుతున్నారు, తలకాయ పడుతుందంటే ఒరే సాతానోడు అన్నాడంట. ఎవరు? పాస్టర్ గారు. ఊరు మొత్తం గజగజ వణుకుతుంటే నేనేది ఇంత మాట అన్నాడు నన్ను. ఆ మాటకి చూడండి, ప్రభువారు చక్కని మనలో భక్తి ఉంటే మనకి ధైర్యం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనలో భక్తి అనేది ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. భక్తి అనేది మనకి, ఆ భక్తి శక్తిని అనుగ్రహిస్తుంది. దేవుని యొక్క కృపను బట్టి ఆ శక్తి కలిగిన భక్తిలో భయభక్తులు కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనలో భయం ఉండదు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఎవరిని మనం లెక్క చేయం. ఆ శక్తి దేవుని యొక్క నామం ఇస్తారు. ఓ రోజు కూర్చుని ప్రశ్న వేస్తున్నాడంట. వాళ్ళ ప్రశ్నలు వేరుగా ఉంటాయి. వచ్చిందంట వాళ్ళ చిన్న అమ్మ ప్రశ్నకు జవాబు చెప్పిందంట. పూనకం అంటారు చూడండి, పూనకం తెలుసుగా. పూనకంలో మాట్లాడుతుంటారు. అది పరిశుద్ధ గ్రంథంలో ఉంది అన్నయ్య అంటారేమో. అది కూడా చూపించినా మీకు ఉండగలుగుతారా? అవన్నీ ప్రభువారు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్తే నువ్వెందుకు కూర్చున్నావురా బాబు ఇవాళ పీటల మీద అన్నదంట. ఎవరు? ఆసక్తి. అమ్మ యేసు ప్రభు ఎవరంటే అన్నదంట, ఆయన నాలాగా చెట్టుల్లో పుట్టల్లో ఉండడయ్యా, ఆయన మమ్మల్ని అందరం చేసిన ఆయన అని చెప్పిందంట. ఊరు ఆయన ఎవరో తెలుసుకోవాలి. మళ్ళీ 2వసారి వెళ్తే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నీకు అంట మళ్ళీ. ఎవరిని? చివరికి మారిన తర్వాత వచ్చి ఏంది మమ్మల్ని ఇటు చేసేవంటే మీరేగా చెప్పింది ఆయన గురించి, అందుకే నేను ఆయన మరి మిమ్మల్ని చంపేయంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నంత వరకు మేమేం చేయలేము. ఈ లోపల ఆర్ఎస్ఎస్ ఫోన్ చేశారంట.
అరే నేను చంపేస్తాను, ఒరే మీరు తయారు చేసి మీరు పూజించే దేవతలే నన్ను ఏం చేయలేకపోయింది, మీరేం చేస్తారు, ఏం చేయలేకపోండి అన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే చివరి మాట, ఆఖరి మాట, ఇక చాలా విషయాలు ఉన్నాయి ఈ విషయం మీద. ఈ విద్యలోకి మనం అసలు నేర్చుకోకూడదు, దాని వైపుకి వెళ్ళకూడదు. అయితే ఒక మాట చూపిస్తాను. ఇది 1 పేతురు 3:22 మనం చూద్దాం. మనం దేవుని బిడ్డలము. సంఖ్యాకాండం 23:23 యాకోబులో మంత్రం లేదు, శకునం లేదు, మనకి ఏది కాదు. ఆయన నామంలో మనం నిలబడినప్పుడు, ఆయన మనం నిత్యము మనసారా ఆరాధిస్తున్నప్పుడు మనకి ఇలాంటివి ఏమీ పనిచేయవు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి 1 పేతురు 3:22 త్వరగా. పరలోకమునకు వెళ్ళి దోతల మీదను అధికారుల మీదను అన్నిటి మీద ఆయన అధికారం వచ్చింది. ఆయన పేరే యేసునామము. యేసునామము జయం జయము, సాతాను చేతుల్ లయం లయము. యేసునామము జయం జయము, సాతాను చేతుల్ లయం లయము. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్. నెహెమ్యా 9:5 చూస్తే సకల ఐశ్వర్యములకు సూత్రాహరుడైన ఆయనే విలువైన ఘనమైన నామం. ఆయన నామంలో మనము బ్రతుకుచున్నాం, ఆయన నామాన్ని మనం స్మరిస్తున్నాం. చివరి మాట, ఆఖరి మాట, రోమా 8:1 ఇస్తే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఆమేన్. క్రీస్తు యేసులోను ఉండాలి. ఒకవేళ లేకపోతే ప్రకటన 21:8 ప్రకారం నరకాగ్నికి వెళతావు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసి